పొద్దున్నే చూస్తా. దశమి రోజు పంచమిని విడిపించాలి. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాను, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినిపిస్తున్న మావయ్య యువకులు ప్రకృతికి ఇంకో ధర్మము దేవుడు సేమ్. అందుకని మై గ్రాండ్ ఫాదర్ ఇక్కడ కొడతారు. అందులో ఒక వీరుడు కోసం ప్రకృతి పురుగు పోసుకుంటున్న కోరుకున్నాను. నీ మీద వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో చేయకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోరిక. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తున్నారు. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. Pikapi, Pikapi, Pikachu. Pikapi, Pikachu.
Pikachu, Pikachu, ఆహా ఓహో వినాల్సిందే Pikachu, వీరమల్లు Pikachu. మాట వినాల్సిందే. ఇప్పటిదాకా మేకల్ని వెంటాడే పులిని చూసుంటారు, కానీ పులిని వెంటాడే పప్పిల్ని చూడబోతున్నాం. జూలై 24న ఆ తేజస్సు, ఆ రాజసం, హరిహర వీరమల్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని కొత్త అవతార్లో కళ్యాణ్ గారిని చూపెట్టబోతున్నందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా కాసుకుందామా? ఎనర్జీ సరిపోవట్లేదు. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. అబ్బా, ఆ లుక్స్, ఆ డైలాగ్స్, ప్రతి ఒక్క ఫ్రేమ్ మామూలుగా లేదు. రెండు కళ్ళు సరిపోలేదు మనందరికి, అవునా కాదా? కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు బాబోయ్. ట్రైలరే ఇలా ఉంటే జూలై 24వ తారీఖున సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. సో ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. వరల్డ్ వైడ్ గా 24న జూలై 24న చూడబోతున్నాం. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు ప్రెజెంట్ చేస్తూ, దయాకర్ రావు గారు ప్రొడ్యూసర్ గా, జ్ఞానశేఖర్ గారు, మనోజ్ గారి సినిమాటోగ్రఫీలో, ప్రవీణ్ కేఎల్ గారి ఎడిటింగ్ లో, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో, అండ్ మెయిన్ లీడ్స్ గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ నిధి అగర్వాల్ గారిని చూడబోతున్నాం. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ అనుదీప్ గారికి అండ్ అలానే మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి, ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్, హార్టియెస్ట్ వెల్కమ్. మామూలుగా లేరు, అలా రాజసం ఉట్టి పడుతూ యువరాణి లాగా కనిపిస్తూ ఉన్నారు, ఇప్పుడే చూసాం. అండ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఇంత అద్భుతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎన్నడూ చూడని కొత్త అవతార్లో చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అండ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి నాగవంశీ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ కళ్యాణ్ గారికి అసుర హననం అంటూ అద్భుతమైన లిరిక్స్ ని అందించినటువంటి మా లిరిక్ రైటర్ గోసాల రాంబాబు గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, సో ముందుగా ఒక్కొక్కరిని వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. సో ఇంకా కళ్యాణ్ గారి గురించి తెలుసుకోవడానికి టీం మాటల్లో మీరందరూ రెడీగా ఉన్నారా? ఒక్కసారి జై హరిహర వీరమల్లు అనండి. జై పవర్ స్టార్, జై హరిహర వీరమల్లు. ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ఈ సినిమాలో అద్భుతమైన పాటకి లిరిక్స్ అందించినటువంటి రాంబాబు గోసాల గారికి వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ లిరిక్ రైటర్ రాంబాబు గోసాల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం దయాకర్ రావు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దయాకర్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఇవాళ ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్ తెలియజేయడానికి మా జాతి రత్నం అనుదీప్ గారికి, డైరెక్టర్ అనుదీప్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ స్టేజ్. హియర్ వి వెల్కమ్ అనుదీప్ గారు. ఓకే, అండ్ ఇప్పుడు దయాకర్ గారిని అనుదీప్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. And here we welcome legendary producer ఏఎం రత్నం గారు. ఖుషి తర్వాత
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అంత పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నటువంటి ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్. హరిహర వీరమల్లు అంటూ జూలై 24వ తారీఖున మన అందరినీ పలకరించబోతున్నటువంటి ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈస్ హియర్. మనం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఆవిడ కూడా మనలాగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మాత్రం ఒక పవర్ఫుల్ యోధుడుగా ఆ రాజసం, ఆ తేజస్సు ఉట్టిపడేలా చూపించబోయినటువంటి మన డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్. ఎంతో కష్టపడి మంచి స్టాఫ్ తో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ని అందించినందుకు ఆయనకి దండేసి దండం పెట్టాల్సిందే కదా, అవునా కదా జ్యోతి కృష్ణ గారు? చాలా 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 సూపర్ గా ఉంది ట్రైలర్. అలానే ప్రేమ్ కుమార్ గారిని, అవునా కదా జ్యోతి కృష్ణ గారు? చాలా 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 సూపర్ గా ఉంది ట్రైలర్. అలానే ప్రేమ్ కుమార్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ప్రేమ్ కుమార్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. నిధి గారు ప్లీజ్ మిడిల్లో, అండ్ మీరు కూడా డైరెక్టర్ గారు. యా ఇవాల్టి నుంచి హరిహర వీరమల్లు పండగ మొదలైంది. ఓకే ఓకే ఫోటోగ్రాఫర్స్ ఓకే పిక్చర్ అండ్ ఛానల్స్ సార్ కొంచెం ముందుకి, ఛానల్స్ కోసం కూడా ఒక పిక్చర్. ఓకే, ముందుగా మన కళ్యాణ్ గారికి ఖుషి అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి మా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్. హ్యాపీయా? అందరు హ్యాపీయా? హ్యాపీయా? మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని, అసలు చూసిండ్రు. కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా, ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. ఆయనతోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను. ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను. ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది. ఇండస్ట్రీ కానీ, అభిమానులు కానీ,
ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలేదు ట్రైలర్ చూసే వరకు. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ 7 సార్లు చూశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇది సినిమా మాత్రమే. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా ఇది చరిత్రను గుర్తు చేస్తుంది, చరిత్రను గుర్తు చేసే సినిమా ఇది. ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది. చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు. సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి, సినిమా కనెక్ట్ అయింది. సో ఈ సినిమా కమర్షియల్ సినిమా. కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్. సైలెంట్. మీ అందరూ ఇప్పటిదాకా ఓజీ 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 అన్నారు. కానీ మీరెవరికి హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు చూశారు ఎలా ఉంది. సో అది సినిమా అంటే. ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకే, తనకే. మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు. కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు, నేను చూసుంటారు. ఇంత రాత్రి పగళ్ళు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చాను అప్రిషియేట్ చేశారు. సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకి 2 ఇంతలు 4 ఇంతలు 5 ఇంతలు ఉంటుంది సినిమా. ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. 10 సార్లు చూస్తామని చెప్తున్నారు. 10 సార్లు చూస్తారా? ఓకే, మీరే కాదు మేము కూడా చూస్తాం. సో ఎందుకంటే నా అన్ని సినిమాల్లో పాటలు హిట్. జెంట్ల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒకడు, ఖుషి, అన్ని సినిమాల్లో. అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి. దీనిలో కూడా పాటలు హిట్. మ్యూజిక్ హిట్ అయితే సినిమా హిట్ అవుతుంది. మళ్ళీ ఈ అందరూ మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి, అరవకుండా చూడండి, కామ్గా చూడండి, అప్పుడే అర్థం అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు. ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్. ఆయన నిజంగా చేసి చూపిస్తున్నారు. అందరూ సినిమాలోనే హీరోగా ఉంటారు, కానీ నిజ జీవితంలో కూడా హీరో. ఆయన రియల్ హీరో. ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హరిహర వీరమల్లు. సార్, మీ కాన్ఫిడెన్స్ చూస్తే మాకు అర్థమైపోతుంది పక్కా బ్లాక్ బస్టర్ అని. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణ్ గారిని ఇంత అద్భుతంగా చూపెడతారని. బ్లాక్ బస్టర్ అంతే బొమ్మ. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ దయాకర్ రావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంది ట్రైలర్? ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఏంటిది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఎప్పుడు వస్తుంది? 24 వస్తుంది. ఆ రోజు అసలైన పండుగ జరుపుకోవచ్చు. అంతేనా? ఒకసారి దీంట్లో మీకు విజువల్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు ఫైట్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ గారు లుక్ ఎలా ఉంది? ఇది 6 సంవత్సరాలుగా మెగా